హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నైట్ వచ్చినాం. ఏంటంటే ఈ పందులు బాగా తింటున్నాయి ఫ్రెండ్స్ పొత్తుని. అది ఇగో అక్కడ పటకా పెట్టినా చూడ ఎట్లా ఫెయిల్తుందో. అది ఫెయిల్ అవ్వి. ఇప్పుడు దీనికి సౌండ్కి మన అది పందేది మొదలట్రా. ఇగో ఇక చూడండి. ఇక ఏంటంటే ఇప్పుడు నైట్లో కొంచెం ఇక మన ఏదనగా జాగులి అది మనం అంతా తెలుగులో దాని అంటారుగా అంత ఏం రావట్లేదు, గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఘోరంగా ఘోర చీకటి ఉన్నది. చుట్టుపక్కల ఏముందో ఎలా ఉందో ఇంకా అర్థం కావట్లేదు. ఇక మా సాలెగాడ అయితే ఇగో ఆ పటకాలు ఇక కొడతాడు. ఇక అది మంచిగా ఫీల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అవి ఏంటంటే అవి కుక్క పటకాలు, అది కుక్క కన్నా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు. ఏంటంటే ఆల్మోస్ట్ దీపావళి అయిపోయింది అందుకొరకే. ఇగో ఇక చిన్న బ్యాటరీ పట్టుకున్న చిన్న మీదేమో చెట్టు. ఇప్పుడు నైట్ పూట అది మంచిగా కనబడేది. ఏంటంటే ఈ వచ్చేసి బాగా అంటే బాగా అంగడి చేస్తున్నాయి పత్తు చెట్లు ఇరగొట్టు ఇవి అంటే ఘోరంగా ఉంది మొత్తం. ఇక మా సాలెగాడ అయితే ఎవరి మాట వినా అంటాడు. ఇక వాడు ఎవరి మాట వింటాడో ఆయనకే తెలియదు. కానీ ఇక ఫోటోగా అయితే ఫస్ట్ చూడాలి, అది ఎట్లా ఫెయిల్తుందో ఒక మనం చూద్దాం. ఇక జస్ట్ అరే నువ్వు జరుగురా రే, అరే మన ఫ్రెండ్స్లా చూద్దాం రా జరుగు, అరే నువ్వు జరుగురా పక్క లైట్ రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటే దాని కెపాసిటీ బట్టి ఉంటుంది. ఏంటంటే ఇక మన లక్ష్మీ పటాకి మన ఈ కుక్క పటాకి తేడా ఉండదా. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12:30 అవుతుంది ఫ్రెండ్స్. మేము ఇద్దరమే ఉన్నాం. అయితే ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది, ఘోరంగా చలి పెడుతుంది. దానికి తోడు ఈ పందుల గోస బాగున్నది. ఇంతకుముందే గెదిమినాం. అయితే గెదవం ఏమైందంటే మావాడు కింద జారి పడ్డాడు. జారి పడడం వల్లే ఆయనకి ఏమైందంటే అంతేం కాలే. కానీ కాకపోతే సంథింగ్ ఇట్లా నైట్ పూట కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది పోతుంటారు నైట్ పూట. అది ఈ పందుల బాధ జాగులు అనేది. పోతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నది పాపం. దీనికోసం కష్టం ఫ్రెండ్స్. ఇదే పత్తి ఇక మనకు బువ్వ పెట్టేది అన్నీ పెట్టేది ఇదే. మాకు ఇక పొలం లేదు, మాకు వరి పొలం లేదు, ఏం లేవు, ఓన్లీ పత్తే. ఏంటంటే మా జీవితం అనేది దీంతోనే నడుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పత్తి వెళ్తేనే కొంచెం ఏదో ఒకటి దొరుకుతుంది, లేకుంటే మాత్రం ఇక బయటికి పోయి చేయాలనే అంత ఏం లేదు. ఎందుకంటే మనం నేర్చుకున్న పనే అది, రైతు పని, వ్యవసాయం. బయట పోయి చేయాలంటే అది మన రాని పని ఎందుకు ఫ్రెండ్స్.